నా పాయింట్లంతా సార్ మాట్లాడేశారు, ఏం మిగిలించలే నాకు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన షైనింగ్ స్టార్స్కి, వాళ్ళ తల్లికి హృదయపూర్వక ధన్యవాదములు. అన్ని జిల్లాల నుంచి, మారుమూరు ప్రాంతాల నుంచి మీరు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మిమ్మల్ని చూస్తే కేవలం ఒక షైనింగ్ స్టార్స్ కాదు, మీలో ఉన్న కసి నాకు కనపడుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా పిల్లలు బాగా చదవాలని ప్రోత్సహించారు తల్లిదండ్రులు. ఆ ప్రోత్సాహాన్ని మీరు అందుకుని కసిగా మార్చుకొని వాళ్ళ గర్వపడే విధంగా ఈరోజు వాళ్ళ ఈ బిల్డింగ్లో కూర్చుంటున్నారంటే దానికి కారణం మీరు, మీలో ఉన్న కసి. ఆ కసి ఎప్పుడూ మరవకూడదు. ఎంత పైకి ఎదిగినా మనలో కసి ఉంటేనే ఇంకా ఎదగచ్చు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అదే. నేను ఈరోజు వెళ్ళి, సార్ డిపార్ట్మెంట్లో ఈ సంస్కరణ తీసుకొచ్చాం, ఇన్ని రిజల్ట్స్ వచ్చినట్టు, చాలా సంతోషం, నెక్స్ట్ స్టెప్స్ ఏంటని అడుగుతారు. కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ ఆయన మాకు ఇవ్వడు. ఈరోజు కూడా మేము ఏదో డిస్కషన్కి వెళ్తే ఒక్క సెకండ్ బాగా చేశారు, నెక్స్ట్ ఏంటని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల ఆయనకున్న కసి, చేయాలని ఒక తపన. ఆ కసి అనేది మీలో ఎప్పుడు ఉండాలి. ఈరోజు చూస్తే 47 మంది మీరు వచ్చారు. దాంతో సుమారుగా మెజారిటీ అంతా అమ్మాయిలే ఉన్నారు. అదే నవ్వుకున్నాం, మేము ఇంకా పోటీ పడాలి, ఇట్లా అయితే కష్టం అని. మన రిజల్ట్స్లో కూడా ఎక్కువ శాతం మార్కులు కూడా వచ్చింది ఆడపిల్లలకి. దీంట్లో ప్రధానంగా 3 స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉండటం కూడా నాకైతే పర్సనల్గా ఆనందం కలిగిస్తుంది. నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని, ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేదు, ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ రంగంతో ధీటుగా మనం పాఠాలు చెప్పుకోలేకపోతున్నాం. నేను కార్నిగీ మెల్లన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ప్రతి ఎండాకాలం సెలవుల్లో నేను పనిచేసేవాడిని. నాకున్న అవకాశాల మేరకు ఒక సమ్మర్ నేను జర్మనీలో పనిచేశాను. జర్మనీలో చూస్తే ప్రభుత్వ విద్య చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటి నుంచి అనుకునేవాడిని, ఎందుకు ప్రభుత్వ విద్య మనం నాణ్యత పెంచలేము అని పదే అనుకునేవాడిని. ప్రత్యేకంగా ఈసారి అవకాశం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, గతంలో వేరే శాఖ చేసావు, అది పవన్ అన్న కోరుతున్నారు, మీరు ఏ శాఖ చేయాలనుకుంటున్నారంటే నేను చెప్పాను, విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్, ఒక కమిట్మెంట్తో చేయాలనుకుంటున్నాను. అప్పుడే నన్ను అడిగారు, చాలా కఠినమైన శాఖ, యూనియన్స్ ఉంటాయి, నువ్వు చేయగలుగుతావా అని. అందుకే అడుగుతున్నాను సార్ అని. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ ఆఫ్ us హ్యావ్ టు చూజ్ అ రోడ్ లెస్ ట్రావెల్. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, అన్నీ ఉన్నాయి కదా అని. ఎస్, చదువు వచ్చేయాల తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా కూడా గైడ్ చేశారు, బాగా చదివా. కానీ నేను రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలంటే 1984 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను 2019లో పోటీ చేశాను. ఓడిపోయా. ఒకరోజు బాధ కలిగింది, రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, గెలవాలని కసితో రెండో రోజు నుంచి పనిచేశా. 5 years కష్టపడ్డా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ 3 మెజారిటీస్లో నియోజకవర్గం వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ విల్ పవర్, దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ హార్డ్ వర్క్. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా నేను అయిన తర్వాత కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. నిన్న మొన్న కూడా యూనియన్లతో సంప్రదింపులు చేశాం. ఒక దశలో నాకు ఇరిటేషన్ వచ్చినా 2 మెట్లు తగ్గి లార్జర్ ఇంట్రెస్ట్ చేయాలనే డిస్కషన్ కూడా మేము అందరూ ఓపెన్గా మాట్లాడుకున్నాం. అనేక కష్టాలు ఉన్నాయని తెలుసు మాకు, కానీ ఒక పట్టుదలతో చేద్దాం, మార్పు తీసుకొద్దాం, నాణ్యత పెంచుదాం. ఈసారి నాకు ఫుల్ ఇయర్ రాలా చేతికి, ఎందుకంటే ఎన్నికలయ్యి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన జూన్లో. ఎక్సెప్ట్ శ్రీనివాస్ గారు, మిగతా మేము అందరం కొత్త టీం ఈ డిపార్ట్మెంట్లో. సో మేము అందరం సెటిల్ అయ్యగల చాలా టైం పట్టింది.
సబ్జెక్ట్ అర్థమయ్యేదానికి టైం పట్టింది. వాస్తవం చెప్పాలంటే మీకు 100 days యాక్షన్ ప్లాన్ తప్ప మేము పెద్ద చేసింది కూడా ఏం లేదు, లిమిటెడ్. కానీ ఇప్పుడు నుంచి మాకు ఇంకో 1 year దొరుకుతుంది. సో జల్లెడు బట్టి పిల్లల్ని మోటివేట్ చేయాలి. షైనింగ్ స్టార్స్తో పాటు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అందరూ మీ స్పీడ్లో నేర్చుకోలేరు, కొంతమంది నాలాగా కూడా ఉంటారు స్లో లెర్నర్స్. వాళ్ళని కూడా మోటివేట్ చేయాలి, వాళ్ళని కూడా ఇంప్రూవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఒక జోక్గా చెప్పాలి, నేను స్టాన్ఫర్డ్లో చదివేటప్పుడు స్టాన్ఫర్డ్లో MBA చేశాం. అక్కడ ఆర్జే మిల్లర్స్ అని ఉంటారు, టాప్ 3% ఆఫ్ ద క్లాస్ వాళ్ళని ఆర్జే మిల్లర్స్ అంటారు. సో మేము అందరూ నవ్వుకునే వాళ్ళం, వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్జే మిల్లర్స్ అని. అట్లా ఈరోజు ఐఎమ్ ఫ్రెండ్స్ ఆఫ్ షైనింగ్ స్టార్స్. మీరు బాగా చదివారు, బాగా కష్టపడ్డారు, ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి, మీ మెరిట్ ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి, మిమ్మల్ని అందరం చూసిన తర్వాత సమాజంలో ఉన్న తల్లిదండ్రులకి ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెరుగుతుంది. నేను ఎంత మాట్లాడినా, శాసనసభలో నేను ఎంత మాట్లాడినా రిజల్ట్స్ విల్ స్పీక్. నేను అదే అధికారులు చెప్తా, అవుట్పుట్లు కాదు, ఎన్ని గంటలు చదువు చెప్పాం కాదు, ఎన్ని సార్లు వచ్చారు కాదు, నాకు అవుట్కమ్ రిజల్ట్స్లో మనం చూపించాలి సమాజానికి. ఒక్క నంబర్ పైన మనల్ని మెజర్ చేస్తారని పదే పదే చెప్పాడు. ఈరోజు మీరు ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెంచిన వాళ్ళు అవుతారు. నిజంగానే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వచ్చే సంవత్సరం నుంచి ప్రైవేట్ సంస్థలతో ధీటుగా మేము కూడా యాడ్లు ఇవ్వబోతున్నాం. మీరు యాడ్లు చూస్తారు కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1, 2, 3, 4, 4, 5 అన్నట్టు యాడ్లు ఇస్తారే, వాళ్ళతో ధీటుగా మేము కూడా ఇద్దాం నెక్స్ట్ ఇయర్ నుంచి. ఆ క్వాలిటీ తీసుకొద్దాం అనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడున్న నిజంగానే ఆడపిల్లని నేను అభినందిస్తున్నా. ఒక పట్టుదలతో మీరు చదివారు, ఇక్కడితో మీరు ఆగకూడదు. నేను చాలా స్పష్టంగా గమనించింది ఏంటంటే, గతంలో అందరం జాయింట్ ఫ్యామిలీస్లో ఉండేవాళ్ళం, అంటే 2-3 తరాలు కలిసి ఉండేవారు. దాంతో వాల్యూ సిస్టమ్ ఒక రకంగా ఉండేది. అంటే ఇంట్లో 10 మంది కూర్చుంటే ఒకరు బాధ్యత తీసుకున్నారు వడ్డిచ్చేదానికి, లేదంటే ఇంటి పనులు చేసినాక ఒకరు బాధ్యత తీసుకున్నారు, అంటే కలిసికట్టుగా ఉండేవారు. ఇప్పుడు అందరం న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయాం, అంటే చిన్న కుటుంబాలు అయిపోయినాయి. దానివల్ల నా వ్యక్తిగత అభిప్రాయం వాల్యూస్ తగ్గినాయి సమాజంలో. ఇప్పుడు కూడా మేము జాయింట్ ఫ్యామిలీ, 3 తరాలు ఒకే ఇంట్లో ఉంటున్నాం. దేవుడి దయ వల్ల 4 తరాలు ఒకే ఇంట్లో ఉండాలని ఆశించే వాళ్ళం మేము. వాల్యూ సిస్టమ్ పడిపోయింది. ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. చిన్నప్పుడు అనేవారు ఆడపిల్లలాగా ఏడవద్దని, గాజులు తొడుక్కునేవని. ఇవన్నీ స్టీరియోటైప్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు మహిళల పైన జరుగుతున్న దాడుల గురించి డిస్కస్ చేశాను. మా నాయకులతో నాయకురాలతో మాట్లాడుకునేవాళ్ళం. అనిత గారు ఉన్నారు ఇప్పుడు హోంమంత్రి గారు.